సొరకాయ అంటే కిలోమీటర్ పరిగెట్టే వాళ్ళు ఈ రెసిపీని లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎన్నో పోషకాలు ఉన్న సొరకాయ ఇలా అయినా తింటారు. సొరకాయని తీసుకుని శుభ్రంగా పీల్ చేసుకుని కట్ చేసుకుని లోపల ఉన్న మెత్తని పార్ట్ అంతా కూడా కట్ చేసుకుని గట్టిగా ఉన్నది మొత్తం అంతా కూడా తురిమేసుకోండి పెద్ద చిల్లులతో. ఈ విధంగా తురుముకున్నది ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పిండేసుకోండి. దీన్ని కొలుచుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ ని తీసుకుని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పులను దోరగా వేయించుకుని పక్కకు తీసుకోండి. ఇక్కడ 3 కప్పుల దాకా కూడా సొరకాయ తురుముందండి. దీన్ని ఇన్స్టెంట్ పాట్ లోకి వేసుకుని ఒక 7-8 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. బాగా వేగిన దాంట్లోకి మనం ఎంతైతే సొరకాయ తురుము తీసుకున్నామో దాంట్లో సగం అంటే కప్పున్నర దాకా కూడా పాలను వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని 3 నిమిషాల పాటు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అది కూడా లో ప్రెషర్ లో. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 3/4 కప్పు దాకా కూడా పంచదారను వేసుకోండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. కలర్ మంచిగా రావడం కోసం ఇక్కడ నేను 2 డ్రాప్స్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా దగ్గర పడేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకుని మరొకసారి కలిపేసుకుంటే సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.